हाई फ्रेंड्स वेलकम टू टॉप 10 चैनल। ఈ వీడియో ద్వారా మన దగ్గర ఎంత తోపు కెమెరాస్ ఉన్నా ఎంత తోపు మొబైల్స్ ఉన్నా గానీ మనం తీసిన ఫోటోస్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలంటే మనం ఫోటో ఎడిటింగ్ అయితే చేయాలి। సో అలాంటి బెస్ట్ 7 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ని విత్ AI ఫీచర్స్ తో ఉన్న వాటిని నేను ఈ వీడియోలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను। సో దీంట్లో ఉన్న ఈ ఎడిటింగ్ టూల్స్ వల్ల మన ఫోటోస్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట। సో మనము ఫోన్ తో తీసినా లేదంటే కెమెరాతో తీసినా మన ఫోటోస్ అయితే నేచురల్ గా ఉంటాయి। సో వాటిని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఈ యాప్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయన్నమాట। సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే ఈ యాప్స్ అన్ని కూడా నేను ఓపెన్ చేసి అయితే వాటిలో ఉన్న టూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। సో కాబట్టి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, అయినా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట। ఎందుకంటే ఏ యాప్ లో ఏ టూల్స్ ఉంటాయని చెప్పి మీకు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి అయితే వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట। ఫ్రెండ్స్, మన ఫొటోస్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎడిట్ చేయడానికి సో యూజ్ అయ్యే ఆ టూల్స్ కానీ యాప్స్ కానీ ఏంటి అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం। సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి। సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు। డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్। ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీని ఇంప్రూవ్ చేయడానికి బెస్ట్ AI టూల్స్ని అయితే మనం వీడియో ద్వారా డిస్కస్ చేసుకుంటున్నాం। సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పిక్సెలర్ అని చెప్పి యాప్ అన్నమాట। సో ఇది ఏంటంటే మనం ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి। సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది। సో దీనిలో యాప్లో మనకు డైరెక్ట్ కెమెరా నుంచి ఫోటో క్యాప్చర్ చేయవచ్చు, లేదంటే ఆల్రెడీ మన గ్యాలరీ నుంచి ఫొటోస్ని చూస్ చేసుకోవచ్చు। టెంప్లెట్స్ అండ్ కాలేజెస్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట। సో ఎగ్జాంపుల్ చూసుకుంటే దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి। సో ఇక్కడైతే దీనిలో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే చూడవచ్చు అనమాట। సో ఇక్కడ ఏంటంటే మన కింది చూసుకుంటే చాలా టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి। సో ఈ టెంప్లెట్స్ అన్ని అప్లై చేసి మన ఫొటోస్ని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు। సో ఇంకా చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఫొటోస్ పైన సెలెక్ట్ చేస్తే మన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని మనము చూజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఎనబుల్ అవుతుంది। సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఒక ఫోటో అయితే చూజ్ చేశాను। సో ఇది ల్యాండ్స్కేప్లో ఉంది। సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది। సో దీంట్లో చూసుకుంటే క్రాప్, రొటేట్, డబుల్ ఎక్స్పోజర్, అడ్జస్ట్మెంట్, ఆటో ఫిక్స్, ఆటో కాంట్రాస్ట్, బ్లర్, స్మూత్, షార్పెన్, స్ప్లాష్, హీల్, రెడ్ ఐ ఇలాంటి ఈ ఎఫెక్ట్స్ అయితే దీంట్లో టూల్స్లో ఎఫెక్ట్స్ ఉంటాయి। సో ప్రజెంట్ దీన్ని మనం రొటేట్ అయితే చేద్దాం। సో ఇలా మనం మాన్యువల్గా రొటేట్ అయితే చేసుకోవచ్చు। సో ఇది కాకుండా ఇంకా ఇక్కడ డిఫరెంట్గా మనం రొటేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట। సో మనకి ఎంత రొటేట్ కావాలనేది కూడా మనం ఇలా మూవ్ అయితే చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు। సో నేను దీన్ని రొటేట్ చేశాను। సో రొటేట్ చేసిన తర్వాత క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు, అంటే మనకి ఎంతవరకు ఈ ఫోటో అవసరం అనేది మనం క్రాప్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకొని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ నేను మనకు నచ్చినట్టుగా ఫోటోని అయితే క్రాప్ చేసుకోవచ్చు అనమాట। సో ఇంకొక ఆప్షన్ చూసుకుంటే డబుల్ ఎక్స్పోజర్, అంటే ఈ ఫోటోలోనే ఇంకొక ఫోటోని మనం యాడ్ అయితే చేయవచ్చు అనమాట। సో ఇప్పుడు ఈ ఫోటోలోనే ఇంకొక ఈ ఫోటో అయితే నేను చూజ్ చేశాను। దీన్ని ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇలా మనం టచ్ చేసి మూవ్ అయితే చేయవచ్చు। సో దీన్ని డబుల్ ఎక్స్పోజర్లో మనము చేయడానికి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి। సో నార్మల్, డార్కెన్, మల్టిప్లై ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి। ఇక్కడ నార్మల్ అయితే చూజ్ చేశాను। సో ఇక్కడ కిందున్న బార్ని మనం ఇలా మూవ్ చేస్తుంటే ఇది డబుల్ ఎక్స్పోజర్గానైతే చేంజ్ అయితే అవుతుందన్నమాట, అంటే ఒక ఫోటోలో ఇంకొక ఫోటో అయితే యాడ్ అయ్యి మనకు కనిపిస్తుంది। సో దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట। సో నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ఇంకొక ఆప్షన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది। సో ఈ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే మన ఈ ఫోటో సంబంధించిన ఎక్స్పోజర్ని మనం అడ్జస్ట్ చేయవచ్చు। సో ఇదే కాకుండా టెంపరేచర్ని అడ్జస్ట్ చేయవచ్చు, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయవచ్చు, బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయవచ్చు, వింటేజ్ని, వైబ్రెన్స్ని అడ్జస్ట్ చేయవచ్చు, హైలైట్స్ అడ్జస్ట్ చేయవచ్చు, షాడోస్ కానీ, సాచురేషన్ కానీ, లైట్నెస్ కానీ, సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట। సో మనకి ఎంతవరకు కావాలో అడ్జస్ట్ చేసుకొని రైట్ మార్క్ క్లిక్ చేస్తే అది అడ్జస్ట్ అయితే ఉండిపోతుంది అనమాట। సో ఇదే కాకుండా బ్రషెస్ ఉంటాయి। సో బ్రషెస్లో బ్రైట్ చేయడానికి, డార్క్ చేయడానికి, లేదంటే పిక్సలేట్ చేయడానికి, లేదంటే డూడిల్స్గా చేయడానికి అయితే మనకి ఇక్కడ ఈ బ్రషెస్ అయితే యూజ్ అవుతాయి। సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రైటన్ సంబంధించిన బ్రష్ తీసుకున్నాను। సో దీన్ని ఇలా మనం మూవ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇక్కడ బ్లాకిష్ కలర్లో ఎక్కడైతే ఉందో ఇది బ్రైట్ అయితే అవుతుంది। సో ఇలా చూడొచ్చు। సో ఇలా మనకి ఎంతవరకు కావాలనేది దీన్ని స్ట్రింగ్ని అయితే మూవ్ చేసుకొని మనం ఈ బ్రష్ని అయితే అప్లై చేసుకోవచ్చు। సో ఇది కాకుండా ఇంకొక బ్రష్ ఇక్కడ మన డార్క్ బ్రష్ ఉంది। సో ఇది మనం అప్లై చేస్తే ఈ ఎక్కడైతే వైటిష్గా ఉందో ఇది డార్క్ అయితే
అవుతుందన్నమాట. సో ఇలా బ్రషెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకుంటే ఎఫెక్ట్స్ ఉంటుంది. సో దీంట్లో ఇట్లా నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో మనకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకుంటే ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఈ ఫ్రేమ్స్ మనకు నచ్చిన ఫ్రేమ్ని అయితే అంటే మన ఫోటోకి ఏ ఫ్రేమ్ సూటబుల్ అవుతుందో ఆ ఫ్రేమ్ అయితే మనం అప్లై చేసి మనం పెట్టుకోవచ్చు. సో మనకి ఎంతవరకు ఆ ఫ్రేమ్ కనిపించాలి ఎక్స్పోజర్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా ఇంకా టెక్స్ట్ కూడా ఉంటుంది. సో టెక్స్ట్లో మనకు నచ్చిన ఈ టెక్స్ట్ని అయితే యాడ్ చేయవచ్చు. సో ఇలా టెక్స్ట్ యాడ్ చేసి మనం ఏదైనా దీంట్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చిన ఫాంట్ అయితే చూజ్ చేయవచ్చు అనమాట. ఒకవేళ ఫాంట్స్ ఇక్కడ మనకు అవైలబుల్ లేకపోతే ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఫాంట్ అయితే సెట్ అవుతుంది. సో మనకు సెట్ అయిన తర్వాత రైట్ మార్క్ టిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫాంట్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఏఐ టూల్స్ అనమాట. సో ఇది ఏంటంటే జనరేటివ్ ఫిల్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనము ఈ ఏఐ టూల్స్ని అప్లై చేయడానికి ఆటోమేటిక్గా జనరేటివ్ ఫిల్ లేదంటే ఏఐ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయవచ్చు. సో ఇక్కడ జనరేటివ్ ఫిల్ మనం క్లిక్ చేస్తే సో దీంట్లో లాసో అండ్ రెక్టాంగులర్ అయితే ఉంటుంది. ఈ లాసో క్లిక్ చేస్తే మనకి ఎంతవరకు ఈ ఏఐ అనేది జనరేట్ కావాలనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో దీన్ని ఏంటంటే ఈ ఏఐ టూల్స్ యూజ్ చేయడానికి మనం దీనిలో లాగిన్ చేసుకోవాలి. నేనైతే లాగిన్ చేయలేదు. సో లాగిన్ చేస్తే మనకి టూల్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఈ యాప్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ యాప్ చూసుకుంటే దీని పేరు పిక్సోమాటిక్ అనమాట. సో ఇది కూడా మనం ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ అనేది మనకు ఈ ఇంటర్ఫేస్తో అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో చూసుకుంటే చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే లెర్న్ ఉంటుంది, న్యూ ఉంటుంది, కట్స్ ఉంటాయి. సో ఇలా మనకు నచ్చిన విధంగా ఫోటోని ఎడిట్ చేసుకోవడానికి అయితే దీనిలో చాలా టూల్స్ అయితే ఉంటాయి. లాస్ట్లో చూసుకుంటే సెషన్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఎన్ని సెషన్స్ దీంట్లో యాడ్ చేసి మనం ఫోటో ఎడిటింగ్ చేసామని చెప్పి సెషన్స్ కూడా ఉంటుందన్నమాట. సో దీనిలో టెంప్లెట్స్ చూసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం ఈ ఫొటోస్ని నచ్చిన విధంగా ప్రొఫైల్ పిక్ కానీ, ఆస్ట్రాలజీ కానీ, బ్యానర్స్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, త్రో బ్యాక్స్ కానీ సో ఇవన్నీ అయితే ఎడిట్ చేయవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ తీసుకుంటున్నాను. సో న్యూ తీసుకొని నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ఎడిట్ ఇమేజ్ పైన నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ క్లిక్ చేస్తే సో ఈ మ్యాజిక్ అప్లై చేయవచ్చు. సో కట్ ఎంతవరకు కావాలనేది మన కట్ అయితే అప్లై చేయవచ్చు. సో ఇది మనకు ఎఫెక్ట్ వద్దనుకుంటే మనం బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే కాకుండా రిఫైన్ ఇమేజ్ ఉంటుంది. సో రిఫైన్లో మనకు ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. సో మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. సో బ్రష్ టూల్ ఉంటుంది. సో ఈ బ్రష్ కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్ట్రెంత్ ఎంతవరకు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదైనా ఫిల్ చేసుకోవాలనుకుంటే మనకి ఇప్పటిదాకా ఎరేజ్ చేసేని మనం మళ్ళీ ఫిల్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్మూత్ క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది స్మూత్నెస్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా రిఫైన్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది కాకుండా హీల్ ఆప్షన్ ఉంటుంది, ఈ హెయిర్ ఆప్షన్ ఉంటుంది, ఇదే కాకుండా అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్, తర్వాత ఈ వామ్త్ కానీ, కాంట్రాస్ట్ కానీ సో ఇవన్నీ అయితే అప్లై చేస్తూ హ్యూజ్ ఉంటుంది. మనం ఎంతవరకు అయితే మనం సెలెక్ట్ చేస్తామో సో అవన్నీ అయితే సెలెక్ట్ అవుతాయి. సాచురేషన్ ఉంటుంది, టింట్ ఉంటుంది, సెపియా ఉంటుంది, ఎక్స్పోజర్, గామా ఎఫెక్ట్స్ కానీ, హైలైట్స్ కానీ, షాడోస్ కానీ, షార్పన్, వైబ్రెన్స్, టోన్ ఇవన్నీ కూడా మనం ఫోటోస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా టూల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇది ఎడిటింగ్ అయిన తర్వాత ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే అది అప్లై అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ యాప్ చూసుకుంటే దీని పేరు వచ్చేసి క్యాన్వా అనమాట. క్యాన్వా ఏఐ. సో ఇదేంటంటే మనకు అందరికీ తెలిసిన క్యాన్వా యాప్ లానే ఉంటుంది. బట్ ఇదేంటంటే ఏఐతో కూడిన యాప్ అనమాట. సో దీంట్లో కూడా డాక్యుమెంట్స్ కానీ, మొబైల్ నుంచి వీడియోస్ ఎడిట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ, స్టోరీస్ కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, లోగోస్ కానీ చాలా వరకు అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంటేషన్ చేసుకోవచ్చు, పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు, ఫోన్ వాల్పేపర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫోటో కాలేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్విటేషన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ సో ఇవన్నీ క్రియేట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ కింద చూసుకుంటే మనకు చాలా టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో ఈ టెంప్లెట్స్ మనం సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, యూట్యూబ్ టెంప్లెట్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఈ మార్వెల్ అని చెప్పి ఒక టెంప్లెట్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సో దీంట్లో ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మనం దీన్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇదివరకు టెంప్లెట్లో తాజ్మహల్ ఉంది. సో అక్కడ మనం ఏం రిప్లేస్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ రిప్లేస్మెంట్ అడుగుతుంది. సో మనం ఏ రిప్లేసెస్ చేయాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సో అవి రిప్లేస్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను
ఇలా అయితే రీప్లేస్మెంట్ చేశాను. సో ఇక్కడ టెక్స్ట్ కూడా మనకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మార్వెల్స్ అని అయితే ఉంది కదా, సో ఇది తీసేసి మనకు నచ్చిన టెక్స్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా ఫీచర్స్ ఈజీగా దీంతో థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు, ఫోటో డిజైన్ చేసుకోవచ్చు, ఫోటో ఎడిటింగ్స్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇంకా చూసుకుంటే దీంట్లో ఎడిట్, ఫాంట్, హైపర్ స్టైల్స్, ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, ఫాంట్ ఫార్మాటు, స్పేసింగ్, ఎఫెక్ట్స్, సో ఇలా చాలా ఉంటాయన్నమాట. యానిమేషన్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, లేయర్స్ కానీ, సో ఇలా ఇవన్నీ అప్లై చేసుకొని మనం ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లెవెల్లో ఈ క్యాన్వా యాప్తో అయితే మనం ఫొటోస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇలా హోమ్ బటన్ క్లిక్ చేస్తే హోమ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా మనకు టూల్స్ కావాలనుకుంటే దీంట్లో అయితే మనము ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసుకొని అయితే మనము మన ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ చూసుకుంటే దీని పేరు అడోబ్ ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది కూడా ఏఐ సంబంధించిన ఎడిటింగ్ యాప్. సో దీంట్లో ఏంటంటే మన లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి, మనకు దీంట్లో పర్చేజ్ అయితే చేసుకోవాలి. సో మంత్లీ అయితే 260 రూపీస్ ఉంటుంది, ఇయర్లీ అయితే 1700 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఈ ఫోటో ఎడిటర్ ఉంటుంది, కాలేజెస్ ఉంటాయి, కెమెరా ఉంటుంది, అడోబ్ ఫైర్ఫ్లై ఉంటుందన్నమాట. సో అడోబ్ ఫైర్ఫ్లై మనం యూజ్ చేసుకోవాలనుకుంటే అడోబ్ లాగిన్ అయితే ఉండాలి. సో దీంట్లో ఫొటోస్ తీసుకుంటే ఏదైనా మనం ఒక నచ్చిన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకొని సో దీంట్లో దీని లుక్స్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్లో టెక్స్చర్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ఈ షార్పెన్ ఉంటుంది, రెడ్యూస్ ల్యూమినెన్స్ ఉంటుంది. సో ఇలా మనకు ఫోటో నచ్చిన విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ పైన చూసుకుంటే ఈ స్ప్లిట్ టోన్ ఉంటుంది, కలర్ మిక్స్ ఉంటుంది, బ్లర్ ఉంటుంది, ఈ వింటేజ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలా ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. సో హీల్లోకి వెళ్తే మనకి ఫోటోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే మనం ఎక్కడైతే మనం హీల్ చేయాలనుకుంటామో సో అక్కడ సెలెక్ట్ చేసి మనం హీల్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా హీల్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇది వద్దనుకుంటే ఎఫెక్ట్ మనకి ఇలా బ్యాక్ రావడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఫోటోని మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు, మనకి ఎంత సైజులో ఫోటో కావాలనేది మనం క్రాప్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాన్యువల్గా క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫేస్బుక్ యాడ్ కావాల్సిన క్రాపింగా, లేకపోతే ఏదైనా ఈవెంట్ క్రాపింగా, లేకపోతే ఇంకేదైనా క్రాపింగ్ అని చెప్పి మనకి ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనం ఫోటోని అయితే క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే థీమ్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. థీమ్స్ అన్నీ కూడా మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు నచ్చిన థీమ్ మన ఫోటోకి అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా చాలా థీమ్స్ ఉంటాయి. సో ఇంకా ఫోటోని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇలా స్మూత్నెస్ ఉంటుంది, అంటే స్మూత్గా కావాలనుకుంటే స్మూత్గా చేసుకోవచ్చు, ఎంత కెపాసిటీలో చేసుకోవచ్చు. ఇలా ఎరేజ్ చేసుకోవాలనుకుంటే ఎరేజర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మన ఫేస్ ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకుంటే మన లిప్ సైజ్ తగ్గించుకోవచ్చు, నోస్ సైజెస్, ఐ సైజెస్, కాంటోర్ సైజెస్. సో అన్నీ కూడా దీంట్లో అయితే మనము చేంజెస్ అయితే చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈ చిన్ కానీ, చీక్స్ కానీ, ఫోర్ హెడ్ కానీ అన్నీ చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఇంకో ఫీచర్ చూసుకుంటే ది రీషేప్ అనమాట, అంటే మన షేప్ని చేంజ్ చేసుకోవడానికి కూడా దీంట్లో అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట. స్వెల్ కానీ, ట్వెల్ కానీ, ఈ రిస్టోర్, సో ఇలా అయితే మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో మేకప్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో లేడీస్కి సంబంధించిన మేకప్ ఆప్షన్స్ అంటే లిప్స్టిక్ కానీ, లిప్ కలర్స్ కానీ, సో ఇలా మనకు సంబంధించిన మనకి ఏ మేకప్ కావాలో ఐస్కి సంబంధించినవి, లిప్స్ సంబంధించినవి, ఇంకా ఫేస్లో డిఫరెంట్ పార్ట్స్ సంబంధించిన సో ఇక్కడ ఈ మేకప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఐబ్రోస్ కానీ, ఐ ల్యాషెస్ కానీ, సో డిఫరెంట్ ఇక్కడ అయితే మనకు మేకప్ సంబంధించిన టూల్స్ అయితే ఉంటాయి, మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా డ్రా ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫోటో పైన మనం డ్రా చేయాలనుకుంటే మన డ్రా ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ బ్రషెస్ ఉంటాయి, మనకు నచ్చిన బ్రష్ని తీసుకొని డ్రా చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇలా మనకి కెపాసిటీ అంటే ఈ డ్రా కెపాసిటీ ఎంత ఉండాలో చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎరేజర్ కూడా ఉంటుంది. సో ఎరేజర్ని యూజ్ చేసి కూడా మనమైతే ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మనం నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఈ ప్లెయిన్ కలర్ ఉంటుంది, లేదంటే ఏఏ టూల్స్ ఉంటాయి. సో దీంట్లో ఆటోమేటిక్గా ఏఐ ద్వారా మనము ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయవచ్చు. సో డిఫరెంట్గా మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఇంకోటి చూసుకుంటే ఓవర్లేస్, అంటే ఫోటో పైన మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలనుకుంటే సో ఇలా ఈ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేయవచ్చు. ఆ ఎఫెక్ట్స్ ఎంతవరకు కావాలి, మనకి ఏ పొజిషన్లో కావాలని కూడా మనమైతే ఇలా చూజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఓవర్లేస్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో ఇది కాకుండా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు.
అంటే మన ఈ ఫోటో పైన ఏమైనా టెక్స్ట్ రాయాలనుకుంటే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనం ఏదైనా ఒక టెక్స్ట్ రాసుకొని దాని ఫాంట్ని మనం చూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్స్ కలర్స్ చూజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్స్ చూజ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ చూజ్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. అదే కాకుండా స్టిక్కర్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన స్టిక్కర్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్టిక్కర్ని అయితే ప్లేస్ చేయవచ్చు. సో ఇలా డిఫరెంట్ స్టిక్కర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. నచ్చకపోతే ఆ స్టిక్కర్ పైన మనం ఇలా ఇంటూ మార్క్ పైన మనం క్లిక్ చేస్తే స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. సో ఇవే కాకుండా దీంట్లో ఈ ఐస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిలో రెడ్ ఐ రిమూవల్ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఇంకా చాలా టూల్స్ అయితే దీంట్లో యాప్లో ఉంటాయన్నమాట. సో మీకు నచ్చినట్టుగా ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ యాప్ చూసుకుంటే దీని పేరు ఫోటో రూమ్ అనమాట. సో ఈ ఫోటో రూమ్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీనిలో మనకు ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు, రీటచ్ చేసుకోవచ్చు, ఏఐ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఏఐ షాడోస్ ఉంటాయి, రీసైజ్ చేసుకోవచ్చు, వైట్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్, ట్రాన్స్పరెంట్. సో ఇలా చేసుకోవచ్చు. ఇదే కాకుండా దీనిలో బ్యాచెస్ చేసుకోవచ్చు, టీమ్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. కిందికి వచ్చి చూసుకుంటే ఈ బ్లర్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ ట్రెండింగ్ సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి, ప్రొఫైల్ పిక్ సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి, మార్కెట్ ప్లేస్ సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి, సోషల్ మీడియా టెంప్లెట్స్ ఉంటాయి, స్క్రాచ్ టెంప్లెట్స్ ఉంటాయి, షాప్ సంబంధించిన, కాలేజెస్ సంబంధించిన, గ్రిడ్ సంబంధించిన. సో ఇలా చాలా రకాల టెంప్లెట్స్ అయితే దీంట్లో ఉంటాయి. లోడ్ మోర్ క్లిక్ చేస్తే ఇంకా టెంప్లెట్స్ అయితే మనకు లోడ్ అయితే అవుతాయి అనమాట. సో దీనిలో అన్లిమిటెడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్లస్ పైన మనం క్లిక్ చేసి మనం ఇలా ఒక ఫోటోని మన గ్యాలరీ నుంచి అయితే సెలెక్ట్ చేసి మనం దీనిలో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఏఐ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. సో ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడితే మనకి ఇలా అయితే ఈ బ్లాక్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇది కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. సో వేరే ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఆ ఇమేజ్ని కూడా దీనికి బ్యాక్గ్రౌండ్గా అయితే పెట్టవచ్చు అనమాట. సో ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టవచ్చు. సో దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనేది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్గా ఇంకో ఫోటోని అయితే పెట్టవచ్చు. మనకు నచ్చిన విధంగా డిజైన్స్ నేను రఫ్గా ఇలా చేస్తున్నాను. సో వీటికి షాడోస్ ఇవ్వచ్చు, ఈ షాడో ఎంతవరకు కావాలని ఇవ్వచ్చు, ఈ కట్అవుట్స్ ఇవ్వచ్చు. సో ఇలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. సో ఇలా చాలా టూల్స్ దీంట్లో అయితే మనకు ఉంటాయన్నమాట. సో మనకు ప్రొఫైల్ పిక్ కావాలనుకుంటే ప్రొఫైల్ పిక్ కూడా దీంట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఇదైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మనం ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏదైనా మనం ఫోటో ప్రొఫైల్ పిక్ కూడా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఒక ఫోటో చూజ్ చేసుకొని సో ఇక్కడ ఇన్సెట్ అని ఉంటుంది. సో ఇన్సెట్ పైన క్లిక్ చేస్తే మనకి ఏదైనా ఈ ఫోటోను అయితే చూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోయి మనకి ఇలా ఆటోమేటిక్గా ఈ ఫోటోలు అయితే వస్తుందన్నమాట. సో ఇది వద్దు అనుకుంటే ఇక్కడ ఇది వరకు ఉన్న దాని దగ్గర క్లిక్ చేసి సో ఇలా రిప్లేస్ అని ఉంటుంది. అంటే ప్రీవియస్ ఏదైనా టెంప్లెట్ ఉంటే ఆ టెంప్లెట్ పైన మనం చూజ్ చేసుకుంటే రిప్లేస్ ఉంటుంది. రిప్లేస్ పైన మనం సెలెక్ట్ చేస్తే మన ఫోటోని గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసి మనం ఇలా నచ్చిన విధంగానైతే పెట్టుకోవచ్చు. సో ఇలా ఈ డిపి కోసం లేదంటే ప్రొఫైల్ పిక్చర్ కోసం అయితే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎడిటింగ్ అంతా అయిన తర్వాత సో ఇక్కడ దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఫొటోస్ కానీ ఇంకేమైనా కావాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేయవచ్చు, బ్యాక్గ్రౌండ్స్, షాడోస్ రీసైజ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా టూల్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్ చేస్తే ఇదైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ యాప్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక యాప్ పేరు అడోబ్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది ఏంటంటే అడోబ్ వాళ్ళది, అంటే అడోబ్ ఫోటోషాప్ మనకు ఐడియా ఉంటుంది కదా. సో వాళ్ళకి సంబంధించిన యాప్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో మనం లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే జీమెయిల్తో లేదంటే మనకు వేరే ఏదైనా మెయిల్ ఐడితో మనం లాగిన్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఫేస్బుక్ సంబంధించిన ఐడి కానీ యాపిల్ ఐడితో కానీ మనం దీంట్లో అయితే లాగిన్ చేసుకొని అయితే దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇలా మనం ఒకలా యూజ్ చేయాలనుకుంటే వితౌట్ లాగిన్తోనైతే దీన్ని యూజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో దీంట్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది కూడా ఏఐతో అయితే రన్ అవుతుంది. చాలా ఎడిటింగ్ టూల్స్ దీంట్లో అయితే ఉంటాయి. సో ఇది కూడా ఏంటంటే మనకు లాగిన్ చేస్తేనే అవుతుంది కాబట్టి నేనైతే దీన్ని లాగిన్ చేయలేదు కాబట్టి ఇదైతే మనం ఓపెన్ అయితే చేసుకోలేము. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక యాప్ పేరు బీజీ రిమూవర్ ఏ ఎన్హాన్సర్ అనమాట. సో ఇది ఏంటంటే
ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడంతో పాటు ఫోటో ఎడిటింగ్ కోసం చాలా టూల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో దీంట్లో ప్రీమియం ఉంటుంది, లేదంటే ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది. సో మనకు ప్రీమియం వర్షన్ కావాలనుకుంటే మంత్లీ 590 రూపీస్ అయితే పే చేయాలి, ఇయర్లీ 4950 అయితే పే చేయాలి. సో ఇలా లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఇంటూ మార్క్ ఉంటుంది. దీన్ని మనము క్లోజ్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫోటో పైన సెలెక్ట్ చేస్తే మన గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటోని అయితే మనం చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటోని అయితే నేను చూజ్ చేసుకున్నాను. సో ఈ యాప్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది, ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నప్పటికీ ఈ యాప్ కొంచెం స్లోగా రన్ అవుతుంది. సో ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైన ఈ రైట్ మార్క్ క్లిక్ చేస్తే ఫోటో అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది మనం వాడేది ఫ్రీ వర్షన్ కాబట్టి మనకు యాడ్స్ అనేవి ఎక్కువ డిస్ప్లే అవుతుంటాయి. సో దీంట్లో ఆటోమేటిక్గా ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ ఈ ఒరిజినల్ పైన క్లిక్ చేస్తే ఒరిజినల్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాకుండా రొటేట్ ఆప్షన్ ఉంటుంది, ఎరోజ్ ఆప్షన్ ఉంటుంది, బ్లర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇవే కాకుండా మనకి ఇక్కడ చాలా టూల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ బ్రషెస్ మనం చూజ్ చేసుకోవచ్చు, బ్లర్ ఎంతవరకు కావాలని చూజ్ చేసుకోవచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేచర్ సంబంధించిన ఇక్కడ వాల్పేపర్స్ ఉంటాయి మనం యాడ్ చేసుకోవచ్చు, ఆర్ట్ సంబంధించిన వాల్పేపర్స్ ఉంటాయి, అదే కాకుండా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ సంబంధించినవి ఉంటాయి. సో మరి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనమైతే యాడ్ చేయడానికి దీంట్లో అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇలా ఈ బ్లర్ ఆప్షన్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ దీన్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇది సేవ్ అయితే అవుతుంది అనమాట. అయితే ఏంటంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఎడిటర్లోకి వెళ్తే మనకు ఈ ఎడిటింగ్ సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, ఈ సాచురేషన్, ఫిల్టర్స్, టెక్స్ట్, బ్రషెస్, సో ఇలా ఫోటో ఎడిటింగ్ కావాల్సిన టూల్స్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి ఇంకెక్కువగా ఏ టూల్స్ కావాలనుకుంటే దీంట్లో అయితే మనం పర్చేజ్ చేయాలి. సో ఈ యాప్ని పర్చేజ్ చేసుకుంటేనే మనకి ఇంకా బెటర్ టూల్స్ అయితే మనకు దీంట్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్, మన ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్లో మనం ఎడిట్ చేయాలనుకుంటే ఈ టూల్స్ అయితే మనకు యూజ్ఫుల్గా ఉంటాయి. సో ఇవన్నీ మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట యాప్స్ అన్నీ. సో మీకు ఈ డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ ఈ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఈ ఫోటో ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అయ్యే బెస్ట్ ఏఐ యాప్స్ అనమాట. సో ఇవన్నీ మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ప్లే స్టోర్లో లింక్స్ అన్ని కూడా, అంటే యాప్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి యూజ్ చేస్తే మన ఫొటోస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఏఐ టూల్స్ సంబంధించిన యాప్స్ గురించి. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.